హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి మచ్ అవైటెడ్ సీక్వెల్ ఆఫ్ ది ఇయర్ 'పుష్ప 2 ది రూల్'. 'పుష్ప 1' ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుద్దండి. అండ్ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ రీచ్ అయితే అవుద్దండి. చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ కాపీ పడింది. అన్నీ బాగా సెట్ అయ్యాయి. అండ్ 'పుష్పకి' పార్ట్ 3 కూడా ఉందండి. 'పుష్ప 2' ఈజ్ సెటప్ ఫర్ 'పుష్ప 3'. అండ్ ఈ మూవీ అయితే మనకి అబ్సల్యూట్‌లీ ఫ్యామిలీ వాచబుల్. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి అయితే ఎక్కడా బోర్ కొట్టదండి. అక్కడక్కడ మనకి కొంచెం హై సీన్స్ తోటి అండ్ అక్కడక్కడ లైట్ ఎమోషన్స్ తోటి ఫుల్ ఆన్ ఒక ఎనర్జీతో అయితే వెళ్ళిపోద్దండి. రన్ టైమ్ అసలు ఇష్యూయే కాదు. అండ్ మెయిన్‌గా అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు అండ్ డీఎస్‌పీ గారు మెయిన్ పిల్లర్స్ అండి. వాళ్ళ డ్యూటీ మాత్రం మామూలుగా చేయలేదు. అండ్ అంటారు కదండీ! రాజమౌళి గారు, సుకుమార్ గారు లాంటి వాళ్ళు యాక్షన్ మూవీస్ తీస్తే మామూలుగా ఉండదని. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి 'పుష్ప 2'. అండ్ నెగెటివ్స్ మరీ అంతగా ఏం లేవండి. చిన్న చిన్న ఇష్యూస్ మాత్రమే. అండ్ మెయిన్‌గా వాయిస్ థియేటర్ వల్లో దేనివల్ల తెలీదు. నేను చూసినప్పుడైతే వాయిస్ అంత క్లారిటీ లేదు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. వాటికి పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే ఇవ్వలేదనిపించింది. మేబీ పార్ట్ 3లో ఉంటాయేమో. అండ్ మూవీలో ప్రతి యాస్పెక్ట్ అన్నీ కరెక్ట్‌గా సెట్ అయ్యండి. గ్రాండియర్‌గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉంది. మూవీలో హైలైట్ సీన్స్ ఏంటంటే హీరో ఎంట్రీ సీను, ప్రీ ఇంటర్వెల్, జాతర సీన్స్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ ఈ సీన్స్ అయితే మెయిన్‌గా చాలా బాగా వచ్చాయి. అండ్ మూవీ అంతా మంచి కమర్షియల్ జోన్‌లోనే ఉంటదండి. లాజిక్స్ అన్నీ పక్కన పెట్టేయాలి. అండ్ ఓవరాల్‌గా దీనికి మేమిచ్చే స్టారింగ్ వచ్చేసి 4 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. అండ్ ఓవరాల్‌గా ఒక పక్కా కమర్షియల్ బొమ్మ అయితే పడింది. పక్కాగా థియేటర్‌లోనే చూడండి. డోంట్ మిస్ ఇట్. అండ్ నా వరకైతే మూవీ మనకి 13 క్రోర్స్ ప్లస్సే కలెక్ట్ చేస్తదండి. అండ్ మీరు ఎంత కలెక్ట్ చేస్తది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.